మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. భీష్మ ఫౌండేషన్ చైర్మన్ కె. రాజ్ కుమార్ రెడ్డి పేద ప్రజల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి తమిళనాడు రాష్ట్రం ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారిచే గౌరవ డాక్టర్ ప్రదానం చేయబడింది. స్వల్పకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాల వల్ల గౌరవ డాక్టర్ ప్రదానంతో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తన సంపాదనలో 10% పేద ప్రజలకు చేయూత ఇవ్వడానికి భీష్మ ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగంలో కె. రాజ్ కుమార్ రెడ్డి సేవలు మరువలేనివి. మానవ సేవే మాధవ సేవ అనే నిజం మనోనేత్రంతో చూసేవారికి తెలుస్తుంది. సేవ చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం మాత్రమే కాదు, అంతిమంగా సంతృప్తిని పొందగలమని కె. రాజ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పు తీసుకురావాలని, సర్వమత సమానత్వ భావనతో సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేసే సేవా కార్యక్రమాలను అందించాలనే ధ్యేయంతో నవంబర్ 10వ తేదీ 2024వ సంవత్సరంలో డిఎస్పీ లింగయ్య గారు విద్య నేర్పిన గురువుల చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ స్థాపించబడిందన్నారు. అదే రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి ఫౌండేషన్ ద్వారా 6 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను కె. రాజ్ కుమార్ రెడ్డి పోలీసులకు సమకూర్చడం జరిగింది. విద్యాపరంగా నిరుపేద విద్యార్థులకు సామూహిక ఉపనయనాలు, స్కాలర్షిప్స్ ను మరియు ల్యాప్టాప్స్ ను, పుస్తకాలను ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ లో విద్యార్థులకు విద్య సహాయంతో పాటు 5,000 నుండి 10,000 మంది విద్యార్థులకు స్పోర్ట్ డ్రెస్లను ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉన్న చోట బోర్లు వేయించడం, రోడ్ల మరమ్మతుతో పాటు రోడ్లు వేయించడం, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడం, కరెంట్ షాక్ తో 2 చేతులు పోగొట్టుకున్న వ్యక్తికి, వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం, పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి మరియు పేద కుటుంబంలో స్వర్గస్థులైన వారికి ₹10,000 భీష్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. సర్వమత సమానత్వ భావనతో సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేసి సేవా కార్యక్రమాలను అందించాలనే ధ్యేయంతో దేవాలయాలకు, విగ్రహాలకు, చర్చిలకు అభివృద్ధికై తన వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాంత అభివృద్ధికై రాబోయే కాలంలో మన ప్రాంతంలో పెద్ద మొత్తంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు విద్యాపరంగా స్కూల్స్ నిర్మించాలని తెలియజేశారు. రాజకుమార్ రెడ్డి గారు ఇక్కడ దామరగిద్ద గ్రామం, ఇక్కడ వెళ్ళి వచ్చి దాసరి కొండప్ప, బుర్రవీణ కొండప్పకు ₹1,00,000 ఇక్కడ మాకు బహుమానం ఇచ్చిండు. తనకు భగవంతుడు బర్కతి అని. కె. రాజ్ కుమార్ రెడ్డి అన్నగారు భీష్మరాజ్ ఫౌండేషన్ అని చెప్పేసి స్థాపించి భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సాయం చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది. సరే, ఒక చిన్న మాటగా అన్న మిగిలిపోయిన ఈ వర్క్ ఉంది చూడు అన్నాం. అయితే అన్నగారు మంచి హృదయంతో మేము ఎక్స్పెక్ట్ చేయనంతగా ఏం వర్క్ ఉందో మొత్తంగా నేను చేయిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అయితే దానికి అనుగుణంగానే ఈరోజు ఈ ఆలయం యొక్క శిఖరం పూజ చేసుకోవడానికి కూడా మరి మీరు రండన్న గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన చేసుకుందామంటే రావడం జరిగింది. ఈ శిఖరం యొక్క నిర్మాణానికి బాధ్యత వహిస్తూ ఇంకొక టైంకు మేము ఫోన్ చేయకపోయినా కూడా ఏమైంది, మెటీరియల్ వచ్చిందా లేదా, మీకు వర్క్ ఏం చేస్తున్నారు, స్టార్ట్ చేయండి అని చెప్పేసి ముందుండి ప్రోత్సహిస్తూ ఈ ఆలయ శిఖర నిర్మాణానికి తను పూర్తిగా సహకరిస్తానని మాటిచ్చి సహకరిస్తూ మెటీరియల్ కూడా పంపించడం జరిగింది. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.